నమస్కారం అండి. నా పేరు హనుమప్ప. నేను జైరాబాద్ నుండి వచ్చాను. నాకు 1994లో లోవర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ అవి ఉండేది. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. 2 వీలర్ మీద వెళ్ళడానికి కానీ, కూర్చొని లేవడానికి కానీ, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. దానివల్ల చాలా నడవలేకపోయేవాడిని. మళ్ళీ ఇక్కడ నుంచి మజిల్ కాంటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అయ్యేది నాకు. దాంతో జైరాబాద్లో ఆర్థోపెడిక్ ఆయనకు చూపించాను. వాళ్ళు ఫిజియోథెరపీ అది చెప్పారు. ఆ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాను. మళ్ళీ హైదరాబాద్ కూడా వేద్ ప్రకాష్ దగ్గరికి వెళ్ళాను. రెగ్యులర్గా అక్కడ వెళ్ళేవాడిని. అక్కడ పెయిన్ రిలీవర్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ట్యాబ్లెట్స్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే ఇబ్బంది లేకుండా ఉండేవాడిని. ట్యాబ్లెట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పెయిన్ అగైన్ అండ్ అగైన్ వచ్చేది. దానివల్ల చాలా సఫర్ అయ్యాను. నేను ఒక 4 years వరకు అట్లా సఫర్ అయ్యాను. దాని తర్వాత మా ఫ్రెండ్ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు సుధీర్ సార్ దగ్గర. ఆయన నాకు సజెస్ట్ చేశాడు, ఇక్కడ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంటుంది, దానివల్ల మీకు తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదని చెప్పారు వాళ్ళు. దాంతో నేను ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ గురించి అవగాహన లేక ఎక్కువ నమ్మలేకపోయాను. దాని తర్వాత పదే 2-3 సార్లు ఆయన నాకు రిపీట్ చేశారు ఇక్కడ వెళ్ళమని. దాంతో ఒకసారి నేను 1994లో వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత మంత్లీ ఒక 10 sittings 10 days అట్లా తీసుకున్నాను సిట్టింగ్స్. ఒక 6 months అట్లా కంటిన్యూ చేసిన తర్వాత కంప్లీట్ లోవర్ బ్యాక్, మళ్ళీ నీ పెయిన్స్, మజిల్ కాంట్రాక్ట్ ఇవన్నీ తగ్గిపోయాయి. నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉండేవాడిని ముందు అలా అయింది. దానికి సార్ చాలా కోఆపరేట్ చేశారు నాకు. మిగతా సర్జరీ కూడా చెప్పారు వేద్ ప్రకాష్ సార్. దీనికి నీకు 1 monthలో సర్జరీ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వు నడవలేవు అలా అని చెప్పారు. సార్ కాంటాక్ట్ చేసిన తర్వాత సర్జరీ అవసరం లేదు, మనం నీడిల్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతా అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే నేను ఒక 10 days ఎవ్రీ మంత్ ఒక 10 days 20 sittings అలా తీసుకున్నాను. 6 months లోపల నాకు చాలా క్యూర్ అయింది. థ్యాంక్స్ టు అక్యుపంక్చర్, థ్యాంక్స్ డాక్టర్ సుధీర్ గారు. హనుమంతప్ప గారు వే బ్యాక్ అంటే చాలా లాంగ్ బ్యాక్ 1994 అని చెప్పినట్టుగా ఆ టైంలో తను ఇక్కడికి ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చినారు. తనకి అప్పుడు బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉండే, మజిల్ లెవెల్కి సివియర్ పెయిన్ ఉండేవాళ్ళ. అంటే కూర్చోడానికి, నిలబడడానికి వీటన్నిటి కూడా ఇబ్బంది ఉండేది. హనుమంతప్ప గారు వే బ్యాక్ 1994 నుంచి అసోసియేట్ అయినారు. ఫస్ట్ టైం తనకి బ్యాక్ ఏక్, మళ్ళీ తర్వాత సివియర్గా బ్యాక్ ఏక్ ఉండేది. మళ్ళీ తర్వాత ఆయనకి నీ పెయిన్స్ కూడా ఉండేవి. అక్కడ మా కొలీగ్ ఒకతను అక్కడ నుంచి 2-3 times చెప్పిన తర్వాత అప్పట్లో 1994 ఆ టైంలో అక్యుపంక్చర్ గురించి అంత అవగాహన లేదు. బట్ నా మీద నమ్మకంతో 2-3 times తనకి ప్రేరేపించి పంపించిన తర్వాత ఇక్కడికి అంటే పెయిన్ ఇక్కడ తగ్గట్లేదు, మందులు వేసుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు, ఆర్థోపెడిషన్ చూపించి రెగ్యులర్గా ట్రీట్మెంట్ అవుతున్నా కానీ ఎంతసేపు మందులు వాడినంతసేపు రిలీఫ్ ఉండేది. ఆయనకి పెయిన్ అట్లా క్రానిక్ అయిపోయింది. బాగా పెయిన్తో బాగా సఫర్ అయిన తర్వాత లాస్ట్కి ఇంకా తను ఇక్కడికి వచ్చినారు. వచ్చి కొన్ని రోజుల్లో ఫస్ట్ టైం చూసిన తర్వాత ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత కంటిన్యూ చేసుకున్నారు. బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్ చాలా ఎక్సలెంట్గా తగ్గిపోయింది తనకి. 1994 మళ్ళీ తర్వాత ఆయన చాలా రోజుల వరకు అంటే ఆయన తర్వాత ఇంకొక పేషెంట్ మాకు అక్కడి నుంచి జైరాబాద్ నుంచి హనుమంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్లీ మాకు జైరాబాద్లో క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. అంటే బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ అక్యుపంక్చర్ తనకి ప్రాబ్లం, తనకు కూడా బ్యాక్ ఎక్కువ సివియర్గా. సో కంప్లీట్ లేవలేని పరిస్థితిలో మా దగ్గరకు వచ్చినాడు. ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ సంఘం హోటల్లో తను రిసైడ్ చేసినాడు. కానీ ఆ స్టెప్స్ దిగగలిగిన లిఫ్ట్ తోటి ఇక్కడ ఒక స్టెప్ ఉండే మా క్లినిక్లో, ఒక స్టెప్ దాని పైకి రాలేక ఎంత పెద్ద లావు కట్టి పట్టుకున్నా కానీ సపోర్ట్ ఇచ్చినా కానీ పైకి రాకపోయేసరికి ఏమన్నానంటే, నేను ఇక్కడ పడి ఉంటాను, నాకు ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి.
అప్పటికే 1-2 సిట్టింగ్స్ తీసుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత నాకు గుణం కనిపిస్తుంది, నేను అక్కడి నుంచి అయితే ఇక్కడికి ఈ స్టెప్ అయితే నేను ఎక్కలేను, నేను ఇక్కడే ఉంటాను, నాకు ట్రీట్మెంట్ చేయండి అన్నారు. సరే, అప్పుడు ఇన్పేషెంట్ ఫెసిలిటీ లేకుండా మాకున్నది ఆ 2 రూమ్స్ ఉంటాయి. అప్పుడు అయినా కానీ తను అక్కడే ఉంచుకొని మేము ట్రీట్ చేస్తున్నాము. సో ఆయన అంత సివియర్ పెయిన్ తోటి తను బాధపడింది. తను యాక్యుపంక్చర్లో మిరాకిల్ రిజల్ట్స్ చూస్తున్నారు. అట్లాగే అనంతపగని గారు కూడా కొంచెం టైం తీసుకున్నారు, కానీ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. వీళ్ళిద్దరికీ కూడా యాక్యుపంక్చర్ మీద మంచి అవగాహనతోటి, అంటే మంచి అభిప్రాయం ఏర్పడి వాళ్ళు యాక్యుపంక్చర్ అక్కడ వాళ్ళు హైదరాబాద్లో క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినారు మాకు. సో తర్వాత ఇంకా మనం దీంట్లో ఇక్కడ బిజీ అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు అనేది. చాలా ఇయర్స్ తర్వాత తనకి సర్వైకల్ పెయిన్ సివియర్గా వచ్చింది. ఎందుకంటే కార్డ్ కంప్రెషన్ వల్ల పూర్తిగా 2 చేతులు కూడా కంప్లీట్గా సర్దుపడిపోయినాయి. పాదం నడవనీకి రాలేదు. కింద 2 సోల్స్ మెడ మీద ప్రాబ్లం అంటే కింద పాదం మీద స్పర్శ తగ్గుతుంది. సో అట్లా స్పర్శ తగ్గింది. వాడు న్యూరాలజిస్ట్ చూపించుకున్నాడు. రెగ్యులర్గా హైదరాబాద్ వస్తున్నారు, పోతున్నారు. ఇంకా అంటే మెడికల్ ఎమర్జెన్సీగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు సర్జరీ చేస్తున్నారు. అయినా కానీ రెగ్యులర్గా ట్రీట్మెంట్ అవుతూ ఉండే. సర్జరీ అయితే అప్పటి వరకు కాలేదు, కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కంపల్సరీ సర్జరీ తీసుకోవాలన్నప్పుడు తనకి అప్పుడు మళ్ళీ యాక్యుపంక్చర్ గుర్తుకొచ్చింది. అప్పుడు మళ్ళీ నేను గుర్తుకొచ్చాను. సో ఆ రోజు తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. తెలిసి దూరం తెచ్చుకున్నారు. సివియర్ కంప్రెషన్ ఉంది. ఎంఆర్ఐ చూస్తే కనుక మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నాయి. 2 చేతులు కంప్లీట్గా అంటే సెన్సేషన్ పోయింది, మూమెంట్స్ పోయినాయి కంప్లీట్గా అప్పటికే. అండ్ నడక పూర్తిగా మారిపోయింది. కింద పాదం పూర్తిగా బలంగా పెట్టే పరిస్థితి లేకుండా. సో తనని ఇక్కడే ఉంచుకొని మేము ట్రీట్ చేసినాం. 1 or 2 ప్రాసెస్లో స్లోగా ఇంప్రూవ్ అయింది. అంత సివియారిటీ ఉండే కనుక 6 to 8 months పట్టినట్టుంది ట్రీట్మెంట్. కానీ బట్ స్టిల్ నౌ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఆల్ హిస్ ఫంక్షన్స్. డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు, వెహికల్ నడిపిస్తాడు, 2-wheeler కూడా నడిపిస్తాడు, 4-wheeler నడిపిస్తాడు. ఇప్పుడు వాళ్ళ భార్యకి తనకు ప్రాబ్లం ఉంది, తను తీసుకురాగలిగినాడు ఇక్కడ దాకా. లేకపోతే కంప్లీట్గా తను డిసేబుల్డ్గా ఉండేది బిఫోర్ ఇట్ కేమ్ హియర్. ఆయనకి అంటే అంత సివియారిటీ చూసుకొని మెడికల్ ఇది మర్చిపోయినాడు యాక్యుపంక్చర్ గురించి. ఇక్కడికి వచ్చిన రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఆ స్టేజ్లో నుంచి తనని బయటకు తీసుకురాగలిగాం. నౌ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో తనే ఎన్నో కేసెస్ చూసినాడు మా ముందు, అంటే యాక్యుపంక్చర్లో సాల్వ్ కావడం. బట్ స్టిల్ అన్ఫార్చునేట్లీ టైం వస్తేనే అవుతుంది అన్నట్టుగా మళ్ళీ ఆ టైం వచ్చింది. తనకి సడన్గా గుర్తుకొచ్చి మళ్ళీ వచ్చిన ఆ రోజు నుంచి తనకి వచ్చింది. ఇప్పుడు అయితే కంప్లీట్గా అన్ని ఫింగర్ మూమెంట్స్ అన్ని మంచిగా తనకి అన్ని పట్టుకోగలుగుతాడు, చేయగలుగుతాడు. ఈ మూమెంటే లేదు తనకి. అండ్ నడవక కంప్లీట్గా నార్మల్కి వచ్చింది. ఈజ్ ఏబుల్ టు పర్ఫామ్. అండ్ ఈవెన్ వెహికల్ కూడా ఇప్పుడు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. 4-wheeler డ్రైవ్ చేస్తున్నాడు, 2-wheeler డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు అది ఆ పరిస్థితి లేదు. ఇద్దరు పట్టుకున్నా కార్లో పెట్టాలన్నా కష్టం ఉంది. తను ఆ స్థితి నుంచి మంచిగా అయినాడు. ఇప్పుడు తను హైదరాబాద్ నుంచి వాళ్ళ మిసెస్ని తీసుకొని వచ్చినాడు.